సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఈ యాప్ డాట్ సిఎస్ఎస్లో వచ్చేసి ఈ కోడ్ అంతా తీసేసా ఇక్కడ నుంచి, ఓకేనా, మొత్తం క్లియర్ చేసేసా. యాప్ డాట్ జేఎస్ఎక్స్లో వచ్చా, ఇదంతా ఇక్కడ నుంచి క్లియర్ చేసేసా. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో వచ్చా, ఇదంతా ఇక్కడ నుంచి తీసేసా. ఓకే, తీసేస్తే ఇక్కడ మనకి ఏమన్నా కనిపిస్తుందా? క్లియర్ చేస్తే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు నేను యాప్ డాట్ జేఎస్ఎక్స్లో వెళ్ళా. యాప్ డాట్ జేఎస్ఎక్స్ అంటే కూడా ఒక జావాస్క్రిప్టే కాబట్టి మనం ఫస్ట్ దీంట్లో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా, ఫంక్షన్కి ఇదే పేరు పెట్టేస్తా, యాప్ అని. ఓకే, ఫైల్ పేరు. ఓకే, ఓపెన్ చేసా. ఇప్పుడు ఫంక్షన్ యాప్ ఓపెన్ చేశానా? ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ నుంచి ఏమైనా రిటర్న్ చేయాలి. ఓకే, అంటే హెచ్టిఎంఎల్ రాస్తాం కదా, ఆ హెచ్టిఎంఎల్ని రిటర్న్ చేయాలి. సో RETURN రిటర్న్ చేసి ఇలా చేసి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫ్రాగ్మెంట్ ఇలా క్రియేట్ చేసి, అంటే ఎంటీ, అంటే ఇది డివ్ కూడా కాదు, ఏం కాదు, దీన్ని ఒక ఫ్రాగ్మెంట్ అంటారు. నేను దీన్ని ఇలా క్రియేట్ చేశా. క్రియేట్ చేసి ఇక్కడ ఒక H1 రాసా, H1 హెలో ఫ్రమ్ యాప్ అని. ఓకే, ఇప్పుడు ఈ యాప్ని ఇక్కడ నేను చూపించాలి అంటే ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఎక్స్పోర్ట్ చేశానా? ఇప్పుడు మన మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో వస్తే ఇది ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇక్కడ చూస్తే మనం ఇంపోర్ట్ ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి చేస్తున్నాం ఆల్రెడీ. యాప్ డాట్ జేఎస్ఎక్స్ అంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే ఫైల్ నుంచి ఈ యాప్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ యూస్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే హెలో ఫ్రమ్ యాప్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక టు డూ లిస్ట్ చేయాలి. ఓకే, అంటే మన దగ్గర ఒక టైటిల్ ఉంటుంది, ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, యాడ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఓకే, సో మనం బేసిక్గా స్ట్రక్చర్ ఫస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో నేను ఇక్కడ ఏమంటా అంటే ఫస్ట్ ఒక డివ్ రాసి ఆ డివ్లో ఒక H1 రాస్తా, ఏమని? టు డూ లిస్ట్ అని. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూస్తే టు డూ లిస్ట్ అని వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్పుట్ రాస్తాను నేను. ఇన్పుట్ టైప్ ఏమో టెక్స్ట్ ఉంటుంది. దాని తర్వాత మనం ప్లేస్ హోల్డర్ ఇద్దాం. ఏమని ఇద్దాం? లైక్ యాడ్ ఏ న్యూ టు డూ అని. ఓకే, యాడ్ ఏ న్యూ టు డూ అని ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఏంటి? ఓకే, ఒక ఇన్పుట్ యాడ్ చేసాం. నాకు ఇప్పుడే ఒకటి ఏం గుర్తొచ్చిందంటే మనం ఫస్ట్ ఇక్కడ HTML వెళ్ళి వైట్ అండ్ రియాక్ట్ ఇది కాకుండా ఇక్కడ టు డూ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ఓకే, పేరు పెట్టాం. సో ఇక్కడ మనకి ఇక్కడ టు డూ లిస్ట్ అని వస్తుంది. మనం కావాలంటే ఇది కూడా తీసేసి ఇలా ఏమన్నా మన దగ్గర ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ప్రజెంట్ అంతగా మనకొద్దు. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు యాప్ డాట్ జేఎస్లో వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ యాప్ డాట్ జేఎస్లో ఇక్కడ నాకు యాప్లో వద్దు ఇదంతా, నేను ఇక్కడ ఒక కొత్త కాంపోనెంట్ చేసుకుంటా, దాన్ని పిలుస్తాను అని చెప్పి ఏం చేస్తా, సోర్స్ లోపలికి వచ్చి కొత్త ఫోల్డర్ చేస్తా, కాంపోనెంట్స్ అని. ఓకే, స్మాల్తో ఇక్కడ ఈ దీని లోపల ఫైల్ క్రియేట్ చేస్తా, ఏమని? టు డూ లిస్ట్ డాట్ జేఎస్ఎక్స్. టు డూ లిస్ట్ డాట్ జేఎస్ఎక్స్ అని క్రియేట్ చేసా. ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను నేను, ఫంక్షన్ టు డూ లిస్ట్, అండ్ ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. అండ్ దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం, టు డూ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాసాం కాబట్టి ఇక్కడ ఏమైనా రిటర్న్ చేయాలి. సో నేను ఫస్ట్ అయితే ఒక ఎంటీ ఫ్రాగ్మెంట్ రిటర్న్ చేస్తున్నా. ఈ టు డూ లిస్ట్ని నేను యాప్లో పిలుస్తా, ఏమని? ఇక్కడ టు డూ లిస్ట్ అని. యాక్చువల్లీ ఇలా రాదు, నేను ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసి టు డూ లిస్ట్. ఓకే, టు డూ లిస్ట్ అని రాగానే ఇక్కడ ఏమంటుంది? ఎంటర్ కొట్టా. టు డూ లిస్ట్ని డాట్ కాంపోనెంట్స్ టు డూ లిస్ట్ అంటే కాంపోనెంట్స్ ఫోల్డర్లో వెళ్ళి టు డూ లిస్ట్ అనే ఫైల్ నుంచి తీసుకొని రా అని. ఏం తీసుకొని రా? ఈ టు డూ లిస్ట్, ఈ పేరు, ఈ టు డూ లిస్ట్ని తీసుకొని రా అని చెప్పాను నేను. ఓకే, తీసుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు నేను టు డూ లిస్ట్లో ఏం రాయాలో ఆలోచించాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఒక కొత్త టు డూ యాడ్ చేయాలి కదా, సో ఆ కొత్త టు డూ రాయాలి. ఓకే, సో దానికోసం మనకి ఏమేమి కావాలో ఫస్ట్ మాట్లాడదాం. సో నేను ఇక్కడ చూస్తే నేను ఒక కొత్త టు డూ యాప్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఇలా ఉంటుంది కదా. నాకు ఏమేమి కావాలి? ఫస్ట్ అయితే ఇన్పుట్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది కావాలి. తర్వాత అన్ని టు డూస్ కనిపించడానికి ఒక బాక్స్ కావాలి. మళ్ళీ ఒక్కొక్క టు డూ చూపించడానికి ఒక్కొక్క బాక్స్ కావాలి. ఓకే, సో ఇలా
ఓకేనా. సో ఇలా బ్రౌజర్ ఉంటుంది, ఇక్కడేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ ఒక బటన్. ఓకే, సో నువ్వు టైటిల్ ఎంటర్ చేస్తావు, డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తావు, బటన్ క్లిక్ చేయగానే ఆ టు డూ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ అయిపోతుంది. అలానే ఎన్ని టు డూస్ రాస్తే అన్ని టు డూస్ యాడ్ అవుతాయి. ఈ అన్ని టు డూస్ ఒక బాక్స్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఏమర్థమవుతుంది, మనకు 3 కాంపోనెంట్స్ కావాలి. ఇప్పుడు నాకంటే ఐడియా ఉంది కానీ మీకు ఇప్పుడే అర్థం కాదు, చిన్నగా చాలా ప్రాజెక్ట్స్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుద్ది ఎలా కాంపోనెంట్స్ లాగా బ్రేక్ చేయాలి అని. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఇదొక మొత్తం కాంపోనెంట్ కావాలి, ఈ మొత్తం హోల్డ్ చేయడానికి ఒక కాంపోనెంట్ కావాలి, అండ్ ఒక్కొక్క కార్డ్ ఏదైతే ఉందో దానికి ఒక కాంపోనెంట్ కావాలి. ఓకే, సో నేను ఫస్ట్ ఇక్కడ టు డూ లిస్ట్ అని క్రియేట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు టు డూ లిస్ట్లో నాకు ఏమేమి ఉంటుంది, ఒక కొత్త ఏమంటారు టు డూ యాడ్ చేయడానికి ఉంటుంది, ఎడిట్ చేయడానికి ఉంటుంది, డిలీట్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ రిటర్న్లో నేను ఇక్కడ ఒక డివ్ క్రియేట్ చేస్తాను. ఓకే, దీనికి క్లాస్ కూడా ఇచ్చేస్తున్నా ఇప్పుడే, మనం క్లాసెస్ అవన్నీ తర్వాత మళ్ళీ స్టైలింగ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ టు డూ లిస్ట్ అని రాసాను నేను, టు డూ లిస్ట్. ఓకే, టు డూ లిస్ట్ అని రాసాక నేను ఒక H1 రాస్తా, టు డూ లిస్ట్. రికార్డ్ అవుతుందా చూద్దాం. ఓకే, రికార్డ్ అవుతుంది. ఇప్పుడు టు డూ లిస్ట్ రాసాక నేను ఏం చేస్తా అంటే ఇక్కడ కిందకు వచ్చేసి ఇప్పుడు నాకేం కావాలి, దాని తర్వాత ఒక ఫామ్ కావాలి దేనికి, యాడ్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ కోడింగ్ ఇక్కడే ఆపేసి కాంపోనెంట్స్లో నేను ఏం చేస్తాను అంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా, టు డూ form.jsx అని. ఓకే, టు డూ form.jsx అని ఒకటి క్రియేట్ చేసేసాను నేను. ఇప్పుడు టు డూ ఫామ్లో నేను ఏం చేయాలంటే ఫామ్ క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాసా, ఫంక్షన్ టు డూ ఫామ్ రిటర్న్. ఓకే, అండ్ ఈ రిటర్న్లో నేను ఇప్పుడు ఒక ఫామ్ని రాస్తా, ఫామ్. ఓకే, ఫామ్లో ఒక ఇన్పుట్ ఉంటుంది, దాని టైప్ టెక్స్ట్ ఉంటుంది, అండ్ దాని ప్లేస్ హోల్డర్ ఉంటుంది. ప్లేస్ హోల్డర్ ఏమని ఉంటుంది, యాడ్ ఏ టు డూ అని. ఓకే, దాని తర్వాత నాకు ఇంకొక ఇన్పుట్ కావాలి, ఆ ఇన్పుట్ టైప్ కూడా టెక్స్ట్ ఉంటుంది. దాని తర్వాత ప్లేస్ హోల్డర్ ఏముంటుంది అంటే, సారీ ఇక్కడ కాదు, ప్లేస్ హోల్డర్ ఏముంటుంది అంటే యాడ్ ఏ డిస్క్రిప్షన్. ఓకేనా, అండ్ దాని తర్వాత ఒక బటన్, ఆ బటన్ టైప్ ఏంటి, సబ్మిట్. ఓకేనా, ఇప్పుడు మీకు స్టార్టింగ్లో అర్థం కావట్లేదని అలా ఆగం అవ్వకండి, చేస్తుండండి. ఓకే, సెన్స్ క్రియేట్ చేస్తుంది కానీ ఎప్పుడు లాస్ట్లో సెన్స్ క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. ఫ్యూచర్లో మనం ఇంకా చాలా రియాక్ట్ వీడియోస్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టు డూ ఫామ్ క్రియేట్ చేశానా. ఇప్పుడు ఇక్కడ టు డూ లిస్ట్లో నేను ఇక్కడ టు డూ ఫామ్ని ఇంపోర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ టు డూ లిస్ట్ ఏమో ఒక ఫైల్ నుంచి వస్తుంది, టు డూ ఫామ్ ఏమో ఇక్కడ నుంచి వస్తుంది కానీ అది వేరే ఫైల్. ఓకే, ఇక్కడ చూపించేస్తుంది. మళ్ళీ ఇదంతా టు డూ లిస్ట్లో ఉంది, ఆ టు డూ లిస్ట్ ఇక్కడ యాప్లో పిలుస్తున్నాం, ఈ యాప్ని ఒక ఫైల్లో పిలుస్తున్నాం. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం టెన్షన్ లేదు, ఇక్కడ వరకు మనకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నానో ఇక్కడ నేను టైప్ చేసా, ఇక్కడ కూడా టైప్ చేసా, యాడ్ చేయగానే రిఫ్రెష్ అయ్యి మొత్తం వెళ్ళిపోయింది. కానీ నేనేమంటా అంటే నేను ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఇది ఏదైతే కంటెంట్ దీంట్లో ఉంది అది ఎక్కడైనా స్టోర్ అవ్వాలి, లేకపోతే కనీసం ప్రింట్ అవ్వాలి అని అంటా నేను. ఓకే, సో ఇక్కడ మనం స్టేట్ గురించి మాట్లాడతాం. సో స్టేట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము, స్టేట్ అంటే ఏంటి, ఎలా చేయాలని. సో నార్మల్గా ఏమవుతుందంటే ఇలాంటి చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్స్ కొంచెం ఈ ఫైల్లో కోడింగ్, మళ్ళీ వచ్చి వేరే ఫైల్లో కోడ్, మళ్ళీ వచ్చి వేరే ఫైల్లో కోడ్ అలా చేస్తూ ఉంటాం కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం మనం ఫ్యూచర్ వీడియోలో.